తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఇవాళ తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన చేయడానికి రెడీ అవుతున్న సమయంలో పోలీసులు ఆయన్ను ఇంటి వద్ద అడ్డుకోవడంతో కుర్చీ వేసుకుని కూర్చొని ఇక్కడే ఆందోళన చేస్తున్నారు. అటు అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తాడిపత్రి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆయన్ని పార్టీ ఆఫీసు వద్ద అడ్డుకోవడం, అదేవిధంగా మరొక మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని కూడా పోలీసులు ఇద్దరిని అడ్డుకొని పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుండగా కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు పోలీసుల వాహనం ముందు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు తాడిపత్రిలో కూడా ఇవాళ శాంతియుతంగా గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్షల పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వెళ్తుండగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే పోలీసులు ఇంటి వద్ద అడ్డుకోవడం జరిగింది. అయితే మొదటగా పోలీసులు అటు టీడీపీ కూడా తాడిపత్రిలో ప్రశాంతత అంటే పీస్ కోసం పీస్ మెమోరియల్ హౌస్ దగ్గర ఇవాళ నల్ల చొక్కాలు అదేవిధంగా నల్ల చీరలతో ఆందోళన కార్యక్రమం చేపట్టినప్పటికీ పోలీసులు ఇరు వర్గీయులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొహరం పండుగ అదేవిధంగా గూగుడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఇవ్వలేమంటూ కూడా కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అయితే మొదటగా నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం ఇవాళ ఖచ్చితంగా గాంధీ విగ్రహం వద్దకు వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తానంటూ అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్న నేపథ్యం పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఇక్కడ ఇంటి ముందు కూర్చొని ఆయన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే ఏంటి వాళ్ళ కార్యక్రమం ఎక్కడైతే గాంధీ విగ్రహం వద్దకు వెళ్ళి సామూహిక దీక్షకు పిలుపునిచ్చారు, మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుడిని విశ్వేశ్వరరెడ్డి అనంత వెంకటరామరెడ్డిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని కూడా పోలీసులు అడ్డుకునే స్టేషన్కి తరలించారు కదా. ఈరోజు మేము ప్రజాస్వామ్యంగా గాంధీ విగ్రహం దగ్గర ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు అసాంఘిక కార్యక్రమాలపైన మాకు న్యాయం జరగాలనే దానిపైన నిరసన వ్యక్తం చేయాలని కోరుకున్నాం. దాంట్లో భాగంగా పోలీస్ అధికారులు తెల్లవారుజాము 4 గంటల నుంటే ఇక్కడ చుట్టూ మా ఇంటి చుట్టూ బందోబస్తు పెట్టి ఏ కార్యకర్తని ఎవరిని రానివ్వకుండా చేసుకుంటూ గ్రామాల నుండి వచ్చే వాళ్ళని కూడా ఆ రోడ్లకు బ్యారికేట్లు పెట్టి అందరినీ కూడా నిర్వహించడం జరిగింది. పదే నేను చెప్తున్నది ఏమంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మా వాళ్ళ మీద దాడులు ఆపాల. 25 మంది ఉండారని ఆయనే స్వయంగా చెప్తాడు కొడతాము అని. అదొకటైతే స్టేషన్ సమీపంలో కేశిరెడ్డిని కొట్టిన తర్వాత హాస్పిటల్ కేశిరెడ్డిని తీసుకొచ్చినాక కొంతమంది కార్యకర్తలు వాళ్ళు పోతే వాళ్ళ మీద కూడా లోపలున్న వ్యక్తులపైన దాడి చేసి అద్దాలు కూడా హాస్పిటల్ పగలగొట్టారు. పోలీసులు కూడా అక్కడుండి కూడా కాపాడలేకపోయినారు, వాళ్ళని కూడా కొట్టినారు. కానీ దానిపైన కూడా వాళ్ళు కేసులు కూడా పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో తాడిపత్రి ప్రాంతంలో కేవలం నియంత్ర పాలన జరుగుతుంది. అది పోలీసుల మద్దతుతోనే. వాళ్లకు ఉద్యోగం చేసేదానికన్నా ప్రభాకర్ రెడ్డి చెప్పిన ఆదేశాలు పాటించడమే ఎక్కువ. అయితే వాళ్ళ పోలీసులు అనుమతి లేదు అంటున్నారు కదా. అయితే గాంధీ విగ్రహం వెళ్ళడానికి మరి గాంధీజీ ఫోటో పెట్టుకున్నారు, ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే కదా చేస్తాండేది, 10 నుండి అదే చేస్తాండా. మా వాళ్ళని ఎవరిని ఎంతమంది నరికట్టినా కూడా వచ్చేవాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఇది చేసుకొని. నేనైతే సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడనే ఉంటా. తదుపరి కార్యక్రమం కూడా నేను ఖచ్చితంగా మళ్ళా కూడా ఎక్కడైనా కానీ నేను ప్రకటిస్తాను జిల్లా నాయకులతో. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మరోకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వెళ్ళని కూడా పోలీసులు అక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి కూడా పంపించారు. తాడిపత్రి ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు, పోలీసుల అనుమతి కూడా లేదు అంటున్నారు. ఇప్పుడు నాకు ఎప్పుడైతే అనుమతి ఇచ్చిండగా నేను అనుమతి ఉంది లేదని చెప్పేదానికి నాకు ఎప్పుడు 2 సంవత్సరాల నుండి పార్టీ ప్రోగ్రామ్ చేసేదానికి ఎప్పుడు కూడా నాకు అనుమతి లేదు. ఒకవేళ నేను అర్జీ పెట్టుకున్నా కూడా దానికి జవాబు కూడా ఉండదు. అంటే కాదు చెప్తారు, ఎక్కడెక్కడో వీఐపీలు ఉన్నారు రాష్ట్రంలో, మీకు సెక్యూరిటీ కల్పించలేమని. రాష్ట్రంలో వీఐపీలు అనేది ప్రతిరోజు ఉంటుంది. విజయవాడలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు సీఎం సెక్రటరీకి ఆటికి పోతుంటాడు, హైదరాబాద్ విజయవాడ తిరుగుతుంటాడు. వాళ్ళ తాడిపత్రి ప్రజలు ఒకటి నిర్ణయించుకోవాలి, ఫ్యాక్షనిస్ట్ కావాలా ప్రభాకర్ రెడ్డి కావాలా అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏం మాట్లాడు. నేను ఫ్యాక్షనిస్ట్ అంటే తాడిపత్రి మా ప్రభుత్వంలో ప్రశాంతంగా ఎట్టుండేవాడు కాదు. ఆయన మా జగన్ రెడ్డి ఆశీస్సులతోనే ఆయన చైర్మన్ అయినాడు. అది ఆయనే చెప్పినాడు. నా ఆశీస్సులతోనే జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే నేను చైర్మన్ అయినా అని చెప్పడం జరిగింది. అంటే ఒకటి ఆలోచన చేయండి,
అతనికి అవసరం వచ్చినప్పుడు అందరూ ఆశీస్సులు కావాలా. అతను సరిపోకముందు అందరి మీద నేను ఫ్యాక్షన్ చేస్తా అంటాడు, కొడతా అంటాడు. జిల్లా ఇన్ఛార్జీలతో కూడా అందరినీ కూడా మీ ఇంటి దగ్గర ఏం చేయబోతున్నారు? గాంధీ విగ్రహం వద్ద అయితే పోలీసులు అనుమతించట్లేదు, ఒకవైపు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలను కూడా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు, నాయకులు అడ్డుకుంటున్నారు కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? శాంతియుతంగానే నేను నిరసన వ్యక్తం చేస్తా ఇక్కడనే కూర్చొని. అది ఎంతసేపు కూడా కావచ్చు. నేను మళ్ళా కూడా నేను అధికారులతో అడిగి మా నాయకులను అందరితో చర్చించిన తర్వాత తదుపరి కార్యక్రమం కూడా ప్రకటిస్తాను. చూసారు కదా, పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పుడు కూడా తాను ఇంటి వద్దే కూర్చుంటారు. ఎందుకంటే తాడిపత్రి గాంధీ విగ్రహం వద్దకు వెళ్ళి తాను మొదట సామూహిక దీక్షలో పాల్గొనాల్సి ఉంది. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో గాంధీజీ ఫోటో పెట్టుకొని ఇక్కడే తన నిరసన సాయంత్రం వరకు కూడా కొనసాగిస్తాను. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తాడిపత్రి వస్తుండగా పోలీసులు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని కూడా పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. కాస్త అటు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు ఇటు తాడిపత్రిలో కూడా పోలీసుల అనుమతి నిరాకరించడంతో ఆయన ఇంటి ముందే బైఠాయించి తన నిరసన అయితే కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సామూహిక దీక్ష పాల్గొనాలనుకున్నప్పటికీ పోలీసుల అనుమతి లేకపోవడంతో ఇంటి వద్ద ఆయన దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా తన దీక్ష కొనసాగుతుందంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో కాస్త ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది.